హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకి మీ సినిమాలోకం నంబూరు రివ్యూస్. మా ఇంటి బంగారం గురించి చెప్తూ అన్నట్టు వచ్చాడండి రాజ్ నెడుమూరి. నందిని రెడ్డితో కలిసి తన భార్య అయినటువంటి సమంత నెడుమూరి గురించి వివరిస్తానంటూ మన ముందుకు వచ్చాడు మా ఇంటి బంగారం అనే సినిమాతో. మరి ఈ చిత్రం ప్రతి ఇంటి బంగారంలా మెరిసిందా లేదా రోడ్డు గోళ్ళగా వెలిసిపోయిందా అనేది ఈ చిత్ర రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా చిత్రం పేరు మా ఇంటి బంగారం. నటీనటులుగా సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్, మంజుష, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించినటువంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు నందిని రెడ్డి, రాజ్ నెడుమూరి. సుదీర్ఘ విరామం తర్వాత సమంత వెండితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యి ఓ బేబీ కాంబినేషన్తో పునరావృతం చేస్తూ నందిని రెడ్డి దర్శకత్వంలో నటించినటువంటి తాజా చిత్రం పేరండి మా ఇంటి బంగారం. మరి ఈ చిత్రాన్ని రాజ్ నెడుమూరి స్వయంగా మన ముందుకి తీసుకొచ్చినటువంటి చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాళ్ళే స్వయంగా సమంత ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి ట్రూలాలలో నిర్మించినటువంటి ఈ చిత్రానికి సమంత, రాజ్ నెడుమూరి ప్రొడక్షన్ తోటి మన ముందుకు వచ్చినటువంటి రెండు వైవిధ్యమైన పాత్రలతో సమంత ఎలా నటించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ మన సమంత ఓ అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఓ పెద్దింటి అబ్బాయి అనిరుద్ దిగంత్ మంచలేని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని అనిరుద్ని దూరం పెట్టేస్తారు అతడి కుటుంబ సభ్యులు. తన కారణంగానే దూరం అయిన కుటుంబాన్ని తన భర్తకు మళ్ళీ తిరిగి ఇవ్వాలనేది స్వర్ణ కోరిక. ఇంతలో ఆ ఇంట్లో శుభకార్యం కలిసి వస్తుంది. అలా తొలిసారి అత్తింట్లోకి అడుగు పెడుతుంది మన స్వర్ణ. మా ఇంటి ఆచారాలు, కట్టుబాట్లు ఏమాత్రం తెలియవు. స్వర్ణ ఎలాగైనా అన్నీ నేర్చుకొని అందరి ప్రేమని పొందాలనుకుంటుంది. అందుకోసం ఏం చేసింది? ఆమెను వెంటాడిన గతం కారణంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? ఇంతకీ ఆమె గతం ఏమిటి? ఈ కథలో కరుణ మన గుల్షన్ దేవయ్య ఎవరు? మా ఇంటి బంగారం అనిపించుకోవడానికి అత్తారింట్లో అడుగుపెట్టిన స్వర్ణ ఎన్ని తిప్పలు పడింది, అక్కడ కాళికలా మారి ఎవరిపై విరుచుకుపడింది అనేది తెరపై చూసే తెలుసుకోవాలంటుందండి నందిని రెడ్డి. మరి చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూసుకుందాం. బంగారం లాంటి కుటుంబ నేపథ్యమైన కథ ఇది. ఇంటిల్లపాది కలిసి చూడదగ్గ అంశాలని పుష్కలంగా ఉన్నాయి. సమంత నటనతో పాటు యాక్షన్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. తన పాత్రకి, కథకి మరింత బలాన్ని తీసుకొచ్చింది. దాంతో సినిమా ఆరంభమైన కొద్దిసేపటికే ఇది బాక్సాఫీస్ దగ్గర దగదగలా మెరిసిపోతుంది, బంగారంలా అనిపిస్తుంది. కానీ మెరిసేదల్లా బంగారం కాదన్నట్టుగా ప్రథమార్థంలో ఎంత హైప్ అయితే క్రియేట్ చేసిందో, ద్వితీయార్థానికి వచ్చేసరికి బలహీనమైన రచన కారణంగా ఆ మెరుపులని రోల్డ్ గోల్డ్ మెరుపుల్లాగా తగ్గిపోతాయి. కథ ఎత్తుగడ బాగున్నా ఒక దశ దాటిన తర్వాత కథాపాత్రలో స్పష్టతని, ఆసక్తిని కోల్పోయేలా చేసే ఈ సినిమాలో కథ, భాష, అతడు సహా చాలా తెలుగు సినిమాలు చూసిందే. కాకపోతే హీరో చేసే క్యారెక్టర్ ఇక్కడ హీరోయిన్ చేసిందంతే. అవి హీరోల నేపథ్యంలో సాగితే ఇందులో హీరోయిన్ ప్రధానంగా తన గతాన్ని దాచుకొని ఓ ఇంట్లో అడుగుపెట్టి అందరితో బంగారం లాంటి అమ్మాయి అనిపించుకోవాలని ప్రయత్నించేటువంటి ఒక స్వర్ణ కథే ఈ మా ఇంటి బంగారం అంటుంది నందిని రెడ్డి. మధ్యలో ఆ గతాన్ని ఆమె వెంటాడుతుంది. అది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందనే ఉత్కంఠతో రేకెత్తిస్తూ సినిమాని నడిపించిన తీరు బాగుంటుంది. ఆమె కారణంగా కుటుంబానికి ముప్పు ఏర్పడినప్పుడు మళ్ళీ ఆమెలోని గతం ఎలా బయటకు వచ్చింది అనేదే ఈ చిత్రంలో కీలకం అని చెప్తూ ఉన్నారు. బాపు బొమ్మలతో హాయిని పంచుతూ సినిమా ఆరంభం అవుతుంది. స్వర్ణ తన స్నేహితురాలిని రంగంలోకి దింపి చేసే సందడి నవ్వుల్ని పంచుతుంది. స్నేహితులిద్దరు పాత్రలో అమాయకత్వం, సమంత చేసే యాక్షన్ ప్రథమార్థానికి హైలైట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఏదో ఉందని ఆసక్తి ఏర్పడినా దాన్ని బయటపెట్టే సన్నివేశాలు పెద్దగా డ్రామా లేకపోవడంతో సినిమా పట్టు తప్పిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ద్వితీయార్థంలోనూ కొత్తగా కథకు తోడయ్యే విశేషాలు ఏమీ పెద్దగా ఉండవు. ముఖ్యంగా ప్రతినాయకుడు కరుణ తాను స్వర్ణ భావనంటూ పెళ్లి జరుగుతున్న ఇంట్లోకి వెళ్ళి చేసే హడావుడి సుదీర్ఘంగా సాగుతూ ఉంది. కరుణలోని క్రూరత్వాన్ని స్వర్ణ కోరుకోవడం వెనుక ఉన్న కారణాలని బలంగా చూపించలేకపోయారు. స్వర్ణని కోరుకోవడానికి చేసేటువంటి కారణాలు ఏమీ పెద్దగా కనిపించవు. స్వర్ణగా సమంత చేసే యాక్షన్ సన్నివేశాలే ద్వితీయార్థానికి ప్రథమ ఆకర్షణ. ప్రథమార్థం స్థాయిలో హాస్యం కొరవడటం లోటు అనిపిస్తుంది. కానీ చివరిలో వెన్నెల కిషోర్ వచ్చి కాసిని
నవ్వులు పంచడంతో సినిమా కొంచెం మెరిసినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థం రచన ఇంకాస్త పదునుగా ఉండుంటే సినిమా మరోలా ఉండేది. ఇక సినిమాలో ఎవరెలా చేశారంటే, సమంత నటనలోని అన్ని కోణాలని ఆవిష్కరించిన కథ ఇది. ప్రథమార్థంలో అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్తలో తాను హావభావాలతోని చాలా సన్నివేశాలని పండించింది సమంత. స్నేహితురాలిగా నటించిన మంజుష ముక్కివిల్లితో కలిసి చేసే సందడి, రాయలసీమ యాసలో సంభాషణలు చెప్పిన విధానం, పోరాట సన్నివేశాలు సినిమాకి బలంగా నిలుస్తాయి. మంజుష పోషించిన పాత్రలోని అమాయకత్వం, అందులో ఆమె నటన కట్టిపడేస్తుంది. కరుణ పాత్రలో గుల్షన్ దేవయ్య నటన బాగుంది, కానీ ఆ పాత్రను డిజైన్ చేసిన అపాత్రంలాగా సరిగ్గా లేకపోవటం వల్లే సినిమాకున్న ప్రాబ్లం అంతా. సమంత భర్తగా దిగంత్ నటన ఓకే. శ్రీముఖి, గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరుల పాత్రలు ప్రథమార్థంలో మెరిశాయి. సీనియర్ నటి శ్రీలక్ష్మి గతంలో పోషించిన ఆ పాత్ర మళ్ళీ గుర్తు చేశారు. ఈ సినిమాలో సాంకేతిక విభాగాల్లో సంతోష్ నారాయణ సంగీతం ఎక్కువ మార్కులే పడతాయి. పెళ్లి పాటతో పాటు నేపథ్య సంగీతం సినిమాపై ప్రభావం చూపించింది. ఓం ప్రకాష్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. రాజ్ నిడుపూరి కథని భాగాన్ని విస్తరణలోని లోపం ఉంది. రాజ్ నిడుపూరి రాసుకున్నటువంటి ఈ కథ బాగున్నా విస్తరణలోనే లోపం ఉంది. దాన్ని సరిగా హ్యాండిల్ చేసి కథనాన్ని చూపించలేకపోయారు నందిని రెడ్డి. ఆమె దర్శకత్వం బాగున్నట్టు అనిపించినా స్క్రీన్ ప్లేలో లోపం కనిపిస్తుంది. ప్రథమార్థంలో హాస్య సన్నివేశాలపై ఆమె పట్టు ప్రదర్శించారు. నిర్మాణంలో లోటుపాట్లు ఏమీ కనిపించవు. సమంత నటన, హాస్యం, యాక్షన్ సన్నివేశాలు ప్రథమార్థం సినిమాకి హైలైట్గా నిలిస్తే, కొత్తదనం కొరవడిన కథనం కొంత బలహీనంగా ఉండటం వల్ల, ఆ సెకండ్ హాఫ్లో కొద్దిగా లోపించటం వల్ల సినిమా కొద్దిగా దెబ్బతిన్నట్టు అనిపించినప్పటికీ, ప్రేక్షకులను అయితే తప్పకుండా ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారని చెప్పచ్చు. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised? Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear. సమంత మెయిన్ లీడ్ కావడంతో యాక్షన్ కలగలిపిన కథనం, కుటుంబ కథా చిత్రం అనిపించే ట్రైలర్, తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న నందిని రెడ్డి దర్శకురాలు కావడంతో బాగా హైప్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా కోసం జనాలంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓటీటీ స్టార్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడుమూరి నిర్మాత కావడం, పేరేసి మా ఇంటి బంగారం బంగారంలాగానే మెరుస్తూ కనపడింది. ఇందులో మేలిమి ఎంతో చూద్దాం. మరి కథలోకి వెళ్తే, 1980 నేపథ్యంలో అనిరుద్ మన దిగత్ మంచాలే తన ఇంట్లో వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణ మన సమంతని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక 3 ఏళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్న వీళ్ళిద్దరూ అనిరుద్ చెల్లెలి పెళ్లి కోసం ఊరికి వస్తారు. సందడిగా ఉన్న ఆ ఇంట్లో పెద్ద కోడలుగా అందరి మన్ననలు పొందడానికి స్వర్ణ చేసే ప్రయత్నాలు బాగా ఆకట్టుకుంటాయి. ఆమె తోడుకోడలు అనసూయ మన శ్రీముఖి ఆమెని డామేట్ చేయాలనుకోవటం ఎలా కొనసాగిందనేది తెరపై చూస్తే నవ్వులు పండిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే అనిరుద్ రండి లోకల్ పొలిటీషియన్. అతడికి తన ప్రత్యర్థి శ్రీనివాస్ వడ్లమణితో వైరం ఉంటుంది. అసలు కథ ఇలా సాగుతుండగా స్వర్ణ బ్యాక్గ్రౌండ్ వేరే ఏదో ఉందని తెలుస్తుంటుంది. ఆమె పూర్వనామం ఝాన్సీ. అసలు ఈ ఝాన్సీ ఎవరు? ఝాన్సీ గతం ఏంటి? మాజీ సాయుధ నాయకుడు కరుణ, గుల్షన్ దేవయ్యతో ఝాన్సీకి ఉన్న సంబంధం ఏంటి? ఆమె నేపథ్యం తన కుటుంబానికి ఎలాగో ఉపయోగపడుతుంది అన్నదే మిగతా కథ. దాదాపు ట్రైలర్లోనే కథ చెప్పేశారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత క్యారెక్టర్ చూసిన వాళ్ళకి ఇందులో ఆమె నేపథ్యం ఏమిటో ఊహించడం కూడా కష్టం కాదు. అన్నీ రివీల్ అయిపోయాక ఇంటర్వెల్ టైంకే క్లైమాక్స్ ఊహించేలాగా ఉంటే ఇక దేనికి చూడాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే సమంత యాక్షన్ కోసం ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్టైన్ చేసే విధంగా తెరకెక్కించిన నందిని రెడ్డి కోసం చూడాలనిపిస్తూ ఉంటుంది. సమంత అటు గృహిణిగా ఇటు యాక్షన్ సీన్స్లోనూ అద్భుతంగా జోగించారు.
సినిమా మొత్తాన్ని తన భుజాలపై మెరిపించారు. కథ తెలిసిపోయినా, పెద్ద ట్విస్టులు షాకులు లేకపోయినా కేవలం సమంత కోసం కళ్ళార్పకుండా చూసేశారు జనాలని చెప్పచ్చు. సినిమా అంటే పాత్ర, నటి మాత్రమే కాదు కదా. సంపూర్ణమైన అనుభూతి కలగాలంటే కథనంలో థ్రిల్, క్లైమాక్స్లో ఊహించిన మలుపులు వగైరాలు ఉండాలి. కాకపోతే ఈ కథలో అవన్నీ కొంచెం మిస్ అయ్యాయనే చెప్పచ్చు. సంభాషణలో 2-3 సింగిల్ లైనర్స్ తప్ప మిగతావంత బలంగా ఏమీ లేవు. గుర్తున్న మంచి లైన్స్ ఎంత అంటే, ఇంటికి అందరూ మహాలక్ష్మిలే కానక్కర్లేదు, కాళిక కూడా దేవతే అంటూ ఒక చక్కని డైలాగ్ ఉంది. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ సరిగ్గా పడిందంటే బెదరాల్సిందే. ఇలాంటివి ఇంకొన్ని పడి ఉంటే రైటింగ్ పరంగా మంచి మార్కులు పడాయి ఈ సినిమాకి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక సీన్లో డైలాగ్ ఒక ప్రశ్న సమాధానంగా కెమెరాన్ ఫ్యాన్ చేసి అమ్మవారు వెయిటింగ్లు చూపించిన షాట్ నిజంగా గూస్ బంప్ తెప్పించేలా ఉంది. నిజానికి ఫస్ట్ హాఫ్లో చాలా భాగం ఆసక్తికరంగా సాగింది. బాపు బొమ్మల యానిమేషన్తో టైటిల్స్, ముత్యమంతా పసుపు పాట దర్శకుడు బాపుకి ట్రిబ్యూట్లా ఉంది. శ్రీలక్ష్మి పాత్ర చంటబ్బాయిలోని తన వాగ్దాటి క్యారెక్టర్ని గుర్తు చేసేలా చదివే తవికలు అనిపించి నవ్విస్తాయి. ఇంకా చెప్పుకుంటే శ్రీముఖి క్యారెక్టర్ అంతకు మించి మంజుష హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఆర్గానిక్గా ఉండి ఆకట్టుకుంటాయి. లైటర్ కామెడీ ట్రీట్మెంట్ నుంచి క్రమంగా సీరియస్ యాక్షన్లోకి వెళ్ళే కథనంతో చాలాసేపటి వరకు అసలు డ్రాప్ లేకుండా కూర్చోబెట్టేసి ఎంటర్టైన్ చేసింది నందిని రెడ్డి. టెక్నికల్గా చూస్తే నేపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశాలకు కావాల్సిన బలాన్ని చేకూరుస్తూ సాగింది. తస్సాదియా సాంగ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. వినటానికి ఇంపుగా ఉంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. చాలా కాలం తర్వాత రంగురంగుల సాంప్రదాయ చీరలతో తెలుగు వాతావరణంలో తెర నిండా కనిపించింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ప్రధానమైన మైనస్సులు చెప్పుకోవాలంటే సమంత ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ మొత్తం బలవంతంగా రుద్దినట్టుగా ఉంది. ఆర్గానిక్గా అనిపించలేదు. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కొంత క్రింజీగా ఉంది. సమంత పక్కన భర్తగా నటించిన నటుడు తెలుగు ఆడియన్స్కి తెలియపోవటం కూడా కొంత బ్యాక్డ్రాప్ అని చెప్పచ్చు. ఇక చెప్పాలంటే సమంత వన్ ఉమెన్ షోగా చిత్రాన్ని నడిపించారు. పాత్ర పరిస్థితులకు తగ్గట్టుగా 2 గెటప్స్లో చక్కగా నటించి సమంత మెప్పించారు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ల్లో మరియు తన డైలాగ్ డెలివరీతో సమంత చాలా బాగా నటించారు. తన నటనతోనే కాకుండా తన లుక్స్తో కూడా శామ్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచారు. అదేవిధంగా శ్రీముఖి, లక్ష్మి, మంజుష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకురాలుగా తీసుకున్న స్టోరీ లైన్ రాసుకున్న కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇక చివరిలో ఎమోషనల్ ఎలిమెంట్స్తో సినిమాని ముగించడం కూడా కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో లోపాల గురించి మాట్లాడుకుంటే, స్వప్న పాత్రని, ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ని బాగా డిజైన్ చేసుకున్న దర్శకురాలు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ని రాసుకోలేకపోయారు. సినిమాలో చాలా భాగం ఎమోషనల్గా ఉండి యాక్షన్ ఎలిమెంట్స్తో ఇంట్రెస్టింగ్గా నడిపినా కొన్ని సీన్స్ మాత్రం బోర్గా సాగాయి. అసలు ఒక ఇంట్లో కొత్త కోడల చుట్టూ అంత పెద్ద డ్రామా జరుగుతుంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం తెలియకపోవటం కొంచెం ఇల్లాజికల్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పక్కా మాస్ ఆడియన్స్ని ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు. సాంకేతికంగా కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ పనితనం చాలా బాగుంది. దర్శకురాలు డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నారు. ఇక నిర్మాతగా రాజ్ నిడుమూరి, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ మా ఇంటి బంగారం ప్రతి ఒక్కళ్ళని కదలకుండా కూర్చోబెట్టి ఎంటర్టైన్ అయితే చేస్తుందని చెప్పచ్చు. మా ఇంటి బంగారం అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంత నటన, గుల్షన్ దేవయ్య పాత్రలో సినిమాను హైలైట్గా నిలిపాయి. సినిమా కూడా ఇంట్రెస్టింగ్గా ప్లే ఎమోషనల్తో సాగుతూ ఆకట్టుకుంది. కొన్ని రెగ్యులర్ సీన్స్ సినిమాకి మైనస్ అయినా టేకింగ్ అండ్ మేకింగ్లతో పాటు శామ్ అండ్ ఫ్యామిలీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుండటంతో ఆకట్టుకుంది. మొత్తం మీద ఈ చిత్రం చాలా వరకు మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. ఇక మీ సినిమాలకు ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ 2.75/5. మెప్పిస్తుంది కానీ కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ ఫైనల్గా
24 క్యారెట్ కాకపోయినా 18 క్యారెట్ గోల్డ్గా మా ఇంటి బంగారం ప్రతి ఒక్కళ్ళకి ఓకే అనిపిస్తుంది. మరి ఈ చిత్రం మీకు ఎలా అనిపించింది? మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ రివ్యూని తెలియచేయండి. అలాగే మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ని తెలియచేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులకి మా ఈ ఛానల్ని షేర్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా జై హింద్, జై భారత్. మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని థియేటర్లో లేదంటే ఓటీటీలో మాత్రమే చూడండి. పైరసీని అరికట్టే ప్రయత్నం చేయండి. మన సినిమా ఇండస్ట్రీని కాపాడటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ నంబూరి, మీ సినిమాలో.